ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో అడ్వెంట్లో భాగంగా మనం అనేక అంశములను ధ్యానం చేస్తుంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము A Savior is born. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ దగ్గర మరి బైబుల్స్ ఉన్న ఎడల లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. Gospel according to Saint Luke, chapter 2, verse 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. For unto us a child is born in the city of David, a Savior who is Christ the Lord. For unto you is born this day in the city of David, a Savior who is Christ the Lord. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో ఎంతో తేటగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ప్రియులారా, యేసు ప్రభు ఒక రక్షకుడుగా మరి లోకానికి వచ్చి ఉంటున్నాడు. యాజ్ ఎ సేవియర్, సేవ్డ్. హీ హెస్ సేవ్డ్ us టు సర్వ్ అదర్స్. మనల్ని ఎందుకు రక్షించాడంటే మనం ఇతరులను మరి ఇతరులకు సేవ చేయటం కోసం. మరి ఇక్కడ రక్షకుడు ప్రియులారా, ఆయన పుట్టి ఉంటున్నాడు అని చెప్పి మనము ఈ యొక్క వాక్యంలో గొప్ప సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి దీని గురించి ఇంకా ఎక్కువగా మరి ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాము. 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం దీనిలో ధ్యానించినాము. మొట్టమొదటిగా మరి రక్షకుడు, డెఫినేషన్ ఆఫ్ ఎ సేవియర్. రక్షకుడు ఎవరు? రక్షకుడు మరి ఎ సేవియర్ ఈజ్ వన్ హూ రెస్క్యూస్ ఆర్ డెలివర్స్. మరి రక్షకుడు అంటే ఎవరు అంటే మరి వన్ హూ రెస్క్యూస్, ఏదైనా ఆపదలో ఉన్నటువంటి వారిని, ఏదన్నా దోపిడీకి గురి అయినటువంటి వారిని, అనేక రీతిలుగా కష్టంలో ఉన్నటువంటి వారిని రక్షించేటటువంటి వాడు. రక్షక భటులు ఈ దినాల్లో మరి పోలీస్ పీపుల్ మరి ఏమంటామంటే దే ఆర్ ద పీపుల్ హూ సేవ్స్, హూ ప్రొటెక్ట్స్. వారు అనేక రీతిలుగా ప్రియులారా మరి మనల్ని సహాయం చేయటానికి, రక్షించటానికి ఉంటారు. అండ్ ఆల్సో డెలివర్స్, మనల్ని విడుదల చేయటం అనేక రీతులుగా పాపముల నుంచి, శాపముల నుంచి, ప్రియుల అనేక కుదరని రోగముల నుంచి పరమ వైద్యుడు, పరమ రక్షకుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా రక్షకుడు అన్నటువంటి దానికి అర్థము వన్ హూ రెస్క్యూస్ ఆర్ డెలివర్స్ అని చెప్పి తెలుసుకుంటాము. గ్రీక్ మీనింగ్ సోటేర్ అన్నటువంటి దాని నుంచి వచ్చినటువంటిది. సోటేర్ అంటే ఇట్ ఎంప్లాయ్స్ రెస్క్యూయర్, హీలర్, ప్రిజర్వర్. కాబట్టి పిల్లరా రక్షకుడు అన్నటువంటి అప్పుడు మనం తెలుసుకోవాల్సింది రెస్క్యూ, దోపిడికి గురైనటువంటి వారిని రక్షించేటటువంటి వారు. అంతేకాకుండా హీలింగ్, స్వస్థతలు, ఉపశమనం. పిల్లలు అనేక రోగంలో ఉన్నటువంటి వారు, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను బాగుపడతానని చెప్పి ఆ యొక్క చెంగు ముట్టిన వెంటనే కూడా అట్వాన్స్ అని చెప్పి ఉంటుంది. వెంటనే తన యొక్క రక్తధార కట్టిన అని చెప్పి అనేక మంది ఈవిల్ స్పిరిట్స్ పొందినటువంటి వారు, ఇంకా మరి కుంటిగుడ్డి వారు, అనేక మంది పిల్లారా మరి ప్రభు దగ్గర స్వస్థత పొందటం, దేవునిలో మనకు నిరీక్షణ పిల్లలు. అంతేకాకుండా హీ ఈస్ ద ప్రిజర్వర్ పిల్లరా, మనల్ని పరిరక్షించేటటువంటి వాడు, సంరక్షించేటటువంటి ప్రిజర్వర్, పోషకుడు. అనేక రీతులుగా పిల్లారా ఈ యొక్క అర్థం వస్తుంది. ఆ యొక్క మొదటి శతాబ్దంలో మరి యూదులు వాళ్ళను పిల్లరా రోమన్స్ వాళ్ళ పరిపాలన కింద, ఇన్ ద ఫస్ట్ సెంచరీ ద జూయిష్ పీపుల్ వర్ అండర్ రోమన్ రూల్.
లాంగింగ్ ఫర్ డెలివరెన్స్. ఆ యొక్క రోమీల యొక్క పరిపాలనలో ఉంటూ వారు మరి డెలివరెన్స్ కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, విడుదల కోసం వారు ఎంతగానో పిల్లల పరితపిస్తూ ఉన్నటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో పిల్లారా దూత ద్వారా ఒక న్యూస్ రావటం, ప్రకటనలు రావటం, ఒక రక్షకుడు మీ కొరకు ఓ, ఓ, పుట్టి ఉంటున్నాడు. 11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆ పుట్టుకతోటి ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఆ, మరి ఎంత సంతోషం అనేటటువంటిది మరి ప్రజలలో వచ్చి ఉంటున్నది పిల్లలు. వారు మరి ఆ యొక్క వాక్యమును నమ్మి ఉంటున్నారు. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క రక్షణ అంటే ఏంటో డెఫినేషన్ ఆఫ్ సేవియర్ గురించి చేసుకున్నాము. రెండవది డివినిటీ ఆఫ్ ద సేవియర్. ఈ యొక్క ఆ రక్షకునిలో ఉన్నటువంటి ఆ దైవత్వం పిల్లలు, డివినిటీ, ఆ డివైన్ డిజైన్, ఇదంతా కూడా ఆ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం. ఇప్పుడు పిల్లల ప్రవక్త 5వ అధ్యాయము మీక 5:2లో కూడా మరి ఆ ప్రవక్త ఎప్పుడో యేసు ప్రభు జన్మించక ముందే రాసి ఉంటున్నాడు. అక్కడ ఏమని ఉందంటే, బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి పిల్లలు ఇక్కడ ఎంతో తేటగా మీకా ప్రవక్త ద్వారా మీకా 5:2లో పిల్లలు మీరు చదవలసిందిగా కోరుతున్నాను. బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి బెత్లెహేములో జన్మిస్తాడని, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, ఎంతో చిన్న గ్రామం అది ఎంచుకున్నాడు దేవుడు పిల్లలు. దేవుని యొక్క ప్రణాళికలో ఉంటున్నది. ఆ యొక్క ఎప్పుడో సంవత్సరాల క్రితము మరి ఏ రీతిగా క్రీస్తు ప్రభు వారు ఆ బెత్లెహేములో జన్మిస్తాడు అని చెప్పి మరి రాయబడి ఉంటుంది. ఆ యొక్క లేఖముల నెరవేర్పు అనేటువంటిది మనం చూస్తున్నాము. నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆ రీతిగానే పిల్లల ప్రభు వారు మరి ఒక రూలర్గా, అధిపతిగా, రాజులకు రాజుగా, యుగ యుగములను కూడా వెళ్ళేటటువంటి శాశ్వత కాలము పిల్లల. For thou Bethlehem Ephrathah, though thou be little among the thousands of Judah, yet out of thee shall come forth unto me he that is to be ruler in Israel, whose goings forth have been from of old, from everlasting. శాశ్వత కాలం, నిత్య కాలం. క్రీస్తు ద్వారా పిల్లల మనకు ఎంత నిరీక్షణ, అంతేకాకుండా రక్షణ, భద్రత, క్షేమము, సంరక్షణ, సురక్షితంగా ఉండటం, అంతేకాకుండా నిత్య జీవం పిల్లల ఎల్లప్పుడూ యుగ యుగంలో కూడా ఆయనతో ఉండేటటువంటి భాగ్యం. ఈ యొక్క వాక్యం మనం నమ్మి ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. యేసు జననం పై పిల్లల అండర్స్టాండింగ్ క్రైస్ట్ డివినిటీ కంపెల్స్ us to rethink our approach to his birth. కాబట్టి పిల్లరా మనము మరి ఈ యొక్క క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వం, దైవ ప్రణాళిక, దైవ చిత్తం చేయటానికి ప్రభువారు అనేక రీతిలో ఈ లోకంలో ఉన్నా కూడా తనలో అంతా కూడా ఆ దైవిక లక్షణాలు, ఆ డివైన్ నేచర్ పిల్లరా, ఆ యొక్క నా చిత్తం కాదు కానీ నీ చిత్తం అని చెప్పి తను టోటలీ సరెండర్డ్ టు ద హెవెన్లీ ఫాదర్, టోటలీ సబ్మిటెడ్ టు ద హెవెన్లీ ఫాదర్. ఎంతగా ప్రియులారా మరి మనకు ప్రార్థన నేర్పించాడు. అవర్ హెవెన్లీ ఫాదర్, పరలోకమందున నా తండ్రి. కాబట్టి ఆయనలో దైవత్వము ఉంటున్నది. ఆ యొక్క దైవత్వమే మనల్ని ప్రియులారా మనల్ని పరీక్షించుకొని ప్రియులారా మనం కూడా ఆ రీతిగా దైవత్వంలో మరి జీవించాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. క్రీస్తు ద్వారా నూతన సృష్టి, దేవుని యొక్క కుమారులను బడదుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వసించేటటువంటి వారు నశింపక నిత్య జీవం. కాబట్టి కుమారుని ద్వారా పిల్లలు మనకు రక్షణ, అంతగా ఆ దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాం. ఆ దైవ కుమారులకు, దైవ పుత్రులుగా ఈ లోకంలో మరి వెలుగుగా ఉండేటటువంటి భాగ్యం పిల్లలు. అంతేకాకుండా ఈ యొక్క మరి రక్షకుడి ద్వారా మరి విమోచన, డెలివరెన్స్ త్రూ ద సేవియర్, అది ప్రాముఖ్యం పిల్లలు. ఆయన ఒక లోక రక్షకుడిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో ఎంత మరి విడుదల పిల్లల పాపముల నుంచి, డెలివరెన్స్ ఫ్రమ్ డేంజర్, ఎంతో నరకాగ్నికి వెళ్లకుండా పిల్లల
ఎంతో పిల్లలు ఈ యొక్క లోకంలో పడిపోయి ఎంతగా పిల్లలు ఆ భ్రష్టులు అయిపోతున్నారు, ఎంతగా గురి గమ్యం తెలియకుండా ఉంటున్నారు. ఈ దినాల్లో అటువంటి ప్రమాదం నుంచి విడుదలైనటువంటి జీవితం ప్రభు నేను 17 సంవత్సరాలు అప్పుడు తెలుసుకోవటం జరిగింది. ఆ యొక్క సమయం నుంచి కూడా నాలో ఆ యొక్క పాపపు జీవితం, ఆ యొక్క మురికి తలంపు, ఆ యొక్క దుష్టత్వం, దుర్నీతి ప్రియులారా, ఆ పాపముల నుంచి ఆ విడుదల అనేటటువంటిది, విడుదలైనటువంటి జీవితం ప్రభు వారు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎటువంటి బలహీనతలు, ఎటువంటి పాపములు, ఎటువంటి స్ట్రగుల్స్లో ఉన్నా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎంతగా ఆ యొక్క పాపం నుంచి He has delivered us, and He is going to lead us in His path. కాబట్టి ఈ యొక్క పాపముల నుంచి డెలివరెన్స్ ఫ్రమ్ డేంజర్, అంతేకాకుండా స్పిరిచువల్ డేంజర్ కూడా పిల్లారా. మరి ఆ రోమిలకు రాసినటువంటి పత్రిక 3:23 చూస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. For all have sinned and come short of the glory of God. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క మహిమను పొందలేకుండా, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యం పిల్లరా, దేవుని యొక్క ప్రేమ, ఆ, 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 మరి ఆ దేవుని యొక్క కనుదృష్టి పిల్లల వాటిల్లో పిల్లల ఒకవేళ దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ దాంట్లో ఉండనంత కాలం కూడా శాపములు పిల్లలు, దరిద్రము పిల్లలు, మరి మన యొక్క ఆత్మీయంగా పిల్లల పడకుండా ఉన్నటువంటి స్థితి. కానీ ఎప్పుడైతే పిల్లలు మనము ఆ ప్రభుని తెలుసుకుంటామో అప్పుడు మనలో ఈ యొక్క డేంజర్ని మనం గుర్తెరుగుదాం. మన యొక్క జీవితాలను క్రీస్తుకు అప్పగించినప్పుడు క్రీస్తు మన యొక్క జీవితంలోనికి వచ్చి ఆ యొక్క పాపముల నుంచి విడుదల, ఆ యొక్క మరి డెలివరెన్స్ ఫ్రమ్ డేంజర్, ఆ యొక్క ప్రమాదం నుంచి, స్పిరిచువల్ డేంజర్ నుంచి మనల్ని విడుదల, మనకు ఎంత ఆశీర్వాదాలు, ఎంత ధన్యతలు, ఎంత ప్రియుల దివారాత్రులు దానిని ధ్యానించేవారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఎన్నో ధన్యతలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో పిల్లలు ఒకవేళ పోగొట్టుకున్నట్టు దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు even now he is going to accept us, he is going to deliver us, he is going to again అలా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాం. పరిశుద్ధాత్మ వరముల చేత ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనము గమనిస్తాం పిల్లలు. కాబట్టి ఈ యొక్క మరి నిరీక్షణతో కూడినటువంటి సందేశాన్ని మనము ఇతరులకు మరి ప్రకటిద్దాము. ఎంతో మంది యొక్క నిరీక్షణ లేకుండా ఆ పాపంలో స్ట్రగుల్ అవుతూ పిల్లలు, మరి ఎంతో ఆత్మీయంగా పిల్లలు, ఎంతో మరి బలహీనతలో ఉన్నటువంటి వారు బలాభివృద్ధి కలుగజేసేటువంటి వారు యెహోవా కొరకు ఎదురు చూచి వారు బలం పొందుదురు అని వాక్యం చెప్తుంది. దోస్ హు వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఆ నూతన బలము ప్రియులారా, మనం మరి నూతన సంవత్సరానికి వింటున్నాము. ఆ నూతన బలం అవసరం, నూతన శక్తి టు ఫేస్ ద న్యూ ఛాలెంజెస్ ప్రియులారా. ఎన్నో ఉపద్రవములు, ఎన్నో శోధనలు, ఎన్నో మరి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వాటిని ఎదుర్కోవాలంటే వీ నీడ్ స్ట్రెంగ్త్, వీ నీడ్ పవర్. అండ్ మరి దేవుడు మనకు ఆ రీతిగా సహాయం చేయని అంటున్నాడు. కాబట్టి జీసస్ ఆఫర్స్ హోప్ దట్ ట్రాన్సెండ్స్ అవర్ సర్కమ్స్టాన్సెస్. మన యొక్క పరిస్థితులను అధిగమించేటటువంటి ఆ శక్తి, ఆ యొక్క విశ్వాసం, ఆ బలము, ఆ జ్ఞానము, బుద్ధి, వివేచన, తెలివి, అవి ఓర్పు, సహనము ప్రియులారా. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ వెరీ ఎసెన్షియల్. ఈ యొక్క ప్రస్తుత దినాల్లో ఎటువంటి స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నారు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఆ సంఘములలో, సహవాసములలో, ఆ సమాజంలో ఆ యొక్క మరి ఆ సమస్యలు అనేక విధములుగా సంఘ కాపురులుగా, సంఘ నడిపిస్తున్నటువంటి వారుగా ఎన్నో మరి ఉపద్రవములు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఇష్యూస్, కన్సర్న్స్ ఉండవచ్చు. బట్ దేవుని ద్వారా మనకు ఆ యొక్క విమోచన, విడుదల, పాప క్షమాపణ, నూతన జీవితం, ఒక గురి గమ్యం కలిగి జీవించేటటువంటి భాగ్యం ప్రభు వారు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా చేయటానికి ఈ యొక్క క్రిస్మస్లో పిల్లలు మనం తగ్గించుకుంటాం. మరి మనము సమర్పించుకుందాం, దేవుని అడుగుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారు తప్పకుండా మన యొక్క జీవితానికి వచ్చి మనకు మరి అడ్వాన్స్ పిల్లలు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం విశ్వాసంతో తగ్గించుకొని, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో క్రియేట్ చేస్తూ ఉంటాడు. మనకు ఎంతగా మనము ఆ ప్రార్థన ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మరి ఎక్కువగా ధ్యానం చేస్తాం. ఎన్నో లోతైన మర్మములు, ఆత్మీయ సత్యాలు
నిగాఢ సంగతులను దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. మన యొక్క జీవితంలో మన యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది. మనం ఉన్నటువంటి ప్రదేశంలో మనం దేవుని కొరకు భయంకరంగా ఉంటాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృప కలిగినటువంటి నాయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా. తండ్రి మీరు మరలా రానంటున్నారు ప్రభు, లోక రక్షకుడిగా మీరు వచ్చి ఉంటున్నారు, జన్మించి ఉంటున్నారు. రక్షకుడు ప్రభు, గొప్ప నాయన. ఎంతమంది ప్రభు మరి తండ్రి యొక్క రక్షణ లేకుండా ప్రభు ఇంకా అభద్రత బాధల్లో ఆ యొక్క తండ్రి మరి సెక్యూరిటీ లేకుండా తండ్రి ఆ యొక్క ప్రభు దేవ ఒక గురి గమ్యం లేకుండా యేసు నామంలో దర్శించి ప్రభు మీ యొక్క సమాధానం, మీ యొక్క సంతోషం తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. విడుదలైనటువంటి జీవితంలో రక్షణ నిశ్చయితను కలిగి ప్రభు మీ కొరకు ఈ లోకంలో జీవించడానికి సాయం చేయండి. ఎంతమంది ప్రభు కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నటన్నిటిలో కూడా తండ్రి విడుదల దయచేయండి, శక్తిని దయచేయండి, జ్ఞానము విభాజన దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారి యొక్క తండ్రి వ్యక్తిగత జీవితంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామం మీకు అందరికీ వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే ఇక లింక్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా షేర్ చేసుకొని గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లో మరి సహకరించవలసింది కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.